హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ప్రగతి కోరిన ప్రతిఫలం పెద్ద కథ థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. వారం రోజులుగా కొడుకు కళ్ళలో ఆరాటాన్ని ఆందోళనని ఓ కంట కనిపెడుతూనే ఉన్న మహాలక్ష్మి ఉండబట్టలేక, యామైంద్ర సత్తి, ఎందుకట్టా దిగాలుగా ఉండావు అని గుచ్చిగుచ్చి అడిగి వాడి నోట్లోంచి ఉలుకు పలుకు లేకపోయేసరికి మొగుడి దగ్గరికి వచ్చి, ఏంటోనయ్యా, మన సత్తిగాడి మధ్యన ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లులా తిరుగుతూనే ఉన్నాడు. ఆడి మొఖంలో ఇంతకు ముందున్న ఉసారు శలాకితనం కానరావడంలా. ఏమైందో నేను ఎంత అడిగినా నోరిపడల్లా. నువ్వైనా కుసింత కనుక్కోరాదు అంటూ బ్రతిమాలింది. కోటేశు పెళ్ళాం మాటల్ని కొట్టిపారేస్తూ, మరదే పనిపాట లేకుండా ఏడేసరి గొంగలి ఆడినన్నట్టు కూర్చుంటే ఆ బుర్రలో సైతాలు దొరుకుతాయని మా అయ్య చెప్పేటోడు. అయినా ఆడి తిక్కెట్ట కుదరసాలో నాకెరికేలే, నువ్వేం దిగులు పడమాక అంటూ గుడిసెలో ఓ మూల మోకాళ్ళ మీద తలపెట్టుకొని కూర్చున్న కొడుకుని దగ్గరికి పిలిచి, ఒరే సత్తిగా, అట్ట బెల్లం కొట్టిన రాయిలాగా పొద్దుస్తమానం ఇంట్లో పడ్డు మాక, కుసింత ఒళ్ళొంచి పనిచేయి. ఎండలిట్ట మండిపోయేటప్పుడే మన సరుకు గిరాకీ. ఇవాళ సీమల్లా 10 కాసులు కూడబెట్టుకుంటేనే వాన వంగిడి వచ్చిన పొయ్యిలో పిల్లి లేసేది. చెప్పింది అర్థమైనది కదా. చెరువు కాడికెళ్ళి 4 గోతాలకు సరిపడా మట్టి దవ్వి కుప్ప చేసుంచు. ఆనక నేనొచ్చి రిచ్చాలో ఇంటికి చేరుతా, బేగెళ్ళు అని పురమాయించాడు. తండ్రి నోటికి దడిసి సత్తిగాడు పలుగు పార భుజానికెత్తుకొని అన్యమనస్కంగానే ఊరి బయట చెరువు కట్టకేసి దారి తీశాడు. రోహిణి కార్త ఎండకి జడిసి రోడ్డు మీద ఎక్కడ పిట్ట పురుగు మెసలటం లేదు. ఒక్కడే బిక్కుబిక్కుమంటూ కట్ట దగ్గరికి చేరి పనిలో దిగబోతూ నడినెత్తి మీదకి వచ్చిన ఎండ సూర్యం అనిపిస్తూ నాలుకట్ట పిడసగట్టుకుపోతుంటే దాహం తీర్చుకోవడం కోసం చెరువులోకి దిగాడు. పుడిసెడు నీళ్లు తాగాడో లేదో, చెరువు నట్ట నడుమ నీటి మీద పడవలా తేలుతున్న ఇత్తడి కడవ, దాని పక్కనే గాలిబుడగలా ఉబ్బిన ఎర్రటి చీర కొంగు కంటపడేసరికి ఎవరు ఆడబడిసి మంచినీళ్ల కోసం చెరువు కాడికొచ్చి కాలుదారి పడిపోయినాదని అర్థమై సత్తిగాడి గుండె గుబిల్లుమంది. భయంతో వణికిపోతూ దరిదాపుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తే ఎక్కడ కనుచూపు మేరలో మరో మనిషి జాడే లేదు. సత్తిగాడికి దిక్కుతోసలేదు. అమ్మో, ఇప్పుడెట్టా? చుట్టుపక్కల ఎవ్వరూ లేరే, ఒక్కడిని, పైగా పిల్లోడిని, నా వల్ల ఏమవుతుంది? కానీ ఆలస్యం చేస్తే పాపం ఆ మనిషి ప్రాణాలకే ప్రమాదం కదా. ఇప్పుడేం చేయాలా? ఎటూ పాలుపోక ఆలోచనలో పడ్డ సత్తిగాడికి ఆ క్షణాల్లో గుడికాడ కానిస్టేబుల్ ఏడుకొండలు, గుడిసెలో అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి కొండంత బలాన్ని నింపాయి. అవును కదా, ఇద్దరు చేసుకున్న పుణ్యం ఆడికి పోదు, ఎన్నటికి మన వెనకాలే ఉండదని చెప్పారు కదా. ఆ పోలీస్ ఆయన సంగతేమో కానీ అమ్మ అయితే అబద్ధం చెప్పదు కాక చెప్పదు, ఎప్పటికీ సత్యమే చెబుతాది. ఒక మనిషి ప్రాణాలు కాపాడితే బోల్డంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమే నన్ను కలకటైనంత గొప్పని చేస్తుంది. అందుకే అయితే అది అవుద్ది, ధైర్యం చెయ్యాలా. ఇంకా నయం, ఈ మధ్యన అయ్యకి అమ్మకు తెలియకుండా సీరుగాడి కాడ ఈత నేర్చుకోవడం చాలా మంచిదైంది అనుకుంటూ కళ్ళు మూసుకుని మిద్దె మీది ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ చెరువులో దూకేశాడు. చేపల వడివడిగా ఈదుకుంటూ వెళ్ళి నీళ్ల మీద తేలుతున్న ఆనవాల తాలూకు మనిషిని ఒక్క ఉదుటన గట్టిగా వాటేసుకుని ఒంట్లో బలమంతా చేతుల్లోకి కూడ తీసుకొని నిమ్మళంగా పైకి లేపాడు. నీళ్లు మింగేయడంతో ఊపిరాడక నిస్సహాయంగా తన భుజం మీద వాలిపోయిన ఆడమనిషి ఎవరో మొహం చూడగానే గుర్తుపట్టి, అయ్యో పంతులమ్మ గారు, దేవుడు మేలుసేసి నేను చూసినాను కాబట్టి సరిపోనాది, లేకపోతే ఘోరం జరిగిపోయేది. లోపలే కంగారు పడుతూ వెంటనే ఆవిడ చీర కొంగును తన వీపుకి గట్టిగా బిగించి కట్టేసి బరువంతా పళ్ళ బిగువన భరిస్తూ కింద మీద పడి ఒడ్డుకైతే చేర్చగలిగాడు. కానీ వచ్చి రాని ఈత, ఈడుకు మించిన బరువు, భుజాల మీద మోసిన అలుపు, వాడికి తోడు పంతులమ్మ ప్రాణాలతో ఉందో లేదనన్న భయం ఊపిరాడలేక ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక వీపు మీదున్న బరువుతో సహా చెరువు మెట్ల మీద వాలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో సత్తిగాడికి తెలియదు.
ఎప్పటికో తెలివొచ్చి కళ్ళు తెరవగానే తల్లి ఒళ్ళో ఉన్నానని అర్థమై లేవబోతుంటే మహాలక్ష్మి కదలనీయలేదు. లేవద్దు బిడ్డ, 3 రోజులుగా మూసలు తెరవలేదు. చూడు ఎంత నీరసంగా ఉండావో, కుసిని పాలు తెచ్చితా తాగి పడుకో అంది. సత్తిగాడు లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంటూ, అమ్మా, పంతులమ్మ గారికి ఏం కాలేదు కదా? భయంగా అడిగాడు. ఏం కాలేదు నాన్న, నీ పుణ్యమా అని ఆ తల్లి క్షేమంగా బతికి బయటపడినాది. అదృష్టం కొద్దీ ఎవరో చెరువు గట్టెంట పోతూ మెట్ల మీద తెలివి తప్పి పడున్న మిమ్మల్ని చూసి పంతులు గారికి చెప్పారంట. ఆయన వెంటనే లగెత్తుకుంటా వచ్చి ఆ అమ్మని నిన్ను టౌన్కు తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించినారు. ఆ డాక్టరు నీకేదో గోళీలు ఇచ్చి గంటకల్లా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళని మాత్రం కొన్నాళ్ళు ఆడే ఉండమన్నాడంట. ఇల్లు చేరగానే నీకు దడుపు జ్వరం వచ్చి ఇదిగో ఇప్పుడు కళ్ళు తెరిచావు. ఆ అమ్మ ఇయ్యాలో రేపో వచ్చేదాదిలే, నువ్వేం బెంగపెట్టుకోమాక అంటూ మహాలక్ష్మి కొడుకు తలని ప్రేమగా నిమిరింది. పక్కనే కూర్చున్న కోటేశు, అయినా ఏలడంత లేవు, నీకింత ముండితైనవేందిరా సత్తిగా? ఎవరికోసమో నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నీకేమైనా అయితే మాగతేం కావాలి అంటూ పైపంచతో కళ్ళు తుడుచుకుంటూ గడపలో కాలు పెడుతున్న విశ్వమేషాన్ని చూడగానే గబాన లేచి నిలబడి చేతులు కట్టుకొని, దండాలయ్య గారు, అమ్మగారు ఇప్పుడు ఎట్టా ఉంది? ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చినారా అంటూ పరామర్శించాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.